ఏం కొడుతున్నావు? చికెన్. రాత్రికి ఏమో వండుతావు మరి? గుడ్లు తెచ్చుకో. ఓహో, పొద్దున్నేమో తల్లి, రాత్రికేమో పిల్ల. నీ పని బాగుంది అయితే. సరే అమ్మాజీ, మీ అక్క అంటే ఎవరింటికి వెళ్ళనివ్వదు, అందుకని నువ్వు వెళ్ళట్లేదు. మా ఇంటికి వచ్చే పని, నువ్వు అందరింటికి వెళ్ళొచ్చు. ఏమ్మా కార్ రెడీయా? ఈవిడ బట్టలు అవన్నీ తర్వాత సర్ది పంపించండి. ఈవిడ స్టవ్ అది ఇప్పుడు సిలిండర్ అది ఒకటి మనకు టైట్గా ఉంది కదా, సిలిండర్ ఒకటి పట్టుకుని, ఈ సిలిండర్ ఈవిడని పట్టుకుని వెళ్ళిపోదు, మిగతా వస్తువులు ఏమి అక్కర్లేదులే. వెళ్ళిపోదాం. సిలిండర్ మాత్రం తీసుకొచ్చేయండి తొందరగా. పదమ్మా. అమ్మ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను రాను పంపించేయండి అంటే కుదరదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నా? ఎక్కడి నుంచి వచ్చారు? బొంబాయి నుంచి వచ్చాను. బొంబాయి? ఇక్కడున్న ముసలాళ్ళందరినీ లారీ ఎక్కించి చంపేసుకుంటాను. నువ్వు ఒకటి అడుగుతాను సార్, నువ్వు చెప్పు, నువ్వు అమ్మాయికి రాలివా మంచిదానివా? అమ్మాయికి రాలి. అయితే మంచిదాను కాదనమాట. చెప్పు, అమ్మాయికి రాలివా మంచిదానివా? మంచిదాన్ని నేను. అంటే అమ్మాయికి రాలివి కాదు, వీళ్ళందరూ చెప్పింది అబద్ధం అనమాట. నమస్తే అమ్మా, బాగున్నారా తల్లి? మీ పేరేంటి? అమ్మాజీ గారు. ఇదేనా మీ ఇల్లు? చూడు నా ఇల్లు ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? ఇంకొక ఆయన తీసుకుని వెళ్ళిపోండు. ఎవరు? మా ఆయన. మీ ఆయన గారా? ఎప్పుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు? ఇంకో 10 రోజులు అవుతుంది. 10 రోజులు? 10 సంవత్సరాలు. ఒకసారి రండి. మీ పేరేంటి ముందు చెప్పండి. అమ్మాజీ గారు, మీ ఆయన వేరే ఆవిడ తీసుకుని వెళ్ళిపోయారు. అవును. తెలిసిన ఆవిడేనా ఆవిడ మీకు? తెలిసిన ఆవిడ కాదు. మరి వేరే ఆవిడతో వెళ్ళిపోయారు మీరు ఎలా చెప్తున్నారు? బొబ్బులి ఆవిడ. అడ్రస్ కూడా తెలుసు? బొబ్బులి నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వైజాగ్ వచ్చి తీసుకుంది. మా ఆయన పెళ్లి చేయలేదు. ఎవరికి? పెళ్లి చేసుకోలేదు. ఇటు ఈ వయసులో కూడా ఇంకా పెళ్ళిళ్ళు కూడా కావాలి. ఇటు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎవరైనా లాగుతున్నారు తాడేసి మిమ్మల్ని? లేదు. కాదమ్మా, ఆవిడ బొబ్బిలి నుంచి వచ్చారని, మీ ఆయన తీసుకెళ్ళిపోయారని. ఎన్ని రోజులు మీ ఆయన వెళ్ళిపోయి? 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఏళ్ళ క్రితమే వెళ్ళిపోయారా? మీకు పిల్లలు లేరమ్మా? బాబు పుట్టి చనిపోయారు. అయ్యో, బాబు కూడా లేరా? బాబుకి ఎంత వయసు అప్పుడు చనిపోయారు? పుట్టగానే చనిపోయారు. పుట్టగానే చనిపోయారా? ఎందుకు మీ ఆయన మిమ్మల్ని వదిలేసా? ఆవిడతో ఎందుకు వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉంది? ఏమని చెప్పారా? నాకు లేదమ్మా. ఎటు లేదు అంటే? డబ్బులే లేదు. డబ్బు లేదన్నా? డబ్బు అందం చూసుకొని ఆయన వేరే ఆమె వెళ్ళిపోయారా? ఆవిడకి పింఛనే అందుతుందమ్మా. ఎంత? చట్టకాలు. 6,000 అంత పెన్షన్ వస్తుంది. అలాగా బతుకుతాండ్రు ఇద్దరు. నమ్మకాలు అమ్ముతాడు. నమ్మకాలు అమ్ముతారా? మీరేం పని చేసేవారు? నేను అక్కడ చేస్తానమ్మా, చిరుపురం. ఇప్పుడు కాదు, మీ ఆయన ఉండేటప్పుడు. మా ఆయన చేయలేదు. అప్పుడు బాగా చూసుకుంటాడు. ఇప్పుడు వచ్చింది మానేశాడు. అరే, ఆవిడ ఎక్కడ ఉంటుంది మీకు తెలుసా? 6 లెవెల్ ఉన్నారు. వెళ్దామా ఒకసారి పని? ఇప్పుడు మా ఆయన నాకు ఇచ్చి అని అడుగుతావా మరి వెళ్తే? అలా ఊరం. ఎవరా? మీ ఆయనే కదా. మా అక్క కాడికి వెళ్ళిపోమంటాడు. ఎందుకు మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని అడగలేదు ఎవరు తల్లి? ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం అంటే మీ బంధువులు, మీ అక్క, మీ అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న వదిలేసి ఇంకెవరు ఉంటారు కదా. పోలీసు వాళ్ళు అడిగారమ్మా. ఏమని అడిగారు? అడిగితే అంటారా, నాకు సంబంధం లేదు, నేను చేసుకున్నా కదా ఆవిడ్ని, ఆవిడని అలా వదిలేస్తాను అంటాను. రెండో ఆవిడని చేసుకున్నాను, ఆవిడని ఎలా వదిలేస్తాను అని అన్నారు. మరి ముందు ఆవిడని ఎలా వదిలేశారు? అలా వదిలేయచ్చు కదా. నాకు ఏటి లేదు అనేసి ఆస్తి. కొన్ని డబ్బులు ఏమైనా ఇచ్చారా? పోనీ వెళ్తే వెళ్ళిపోయాడులే కానీ అలాంటి అదవా ఉంటలే కానీ. మరి నువ్వు ఎలా బ్రతుకుతావు అని వదిలేసి వెళ్ళిపోయాడు? అగో పని చేసుకొని బతుకుతాను నేను అని అన్నారా తను? మరి ఇది ఇల్లు రెంట్ ఎంత? 1500. 1500. మీరు ఇప్పుడు పని చేస్తే మీకు ఎంత వస్తుంది? 3000. 3000 వస్తుంది. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ రాలేదు. మన భర్త ఉన్నాడు, పోయినా బాగుండేది, కనీసం సర్టిఫికేట్ అయినా వచ్చి ఉండేది. పని చచ్చిపోయాడని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకోలేదా? అలాంటి వాడు ఉంటే ఏంటి, పోతే ఏంటి? డెత్ సర్టిఫికేట్ కావాలి గవర్నమెంట్కి. అయితే ఇప్పుడు మీరు పని చేసుకుంటేనే మీకు ఇల్లు గడుస్తుంది. అవును. కష్టమే వచ్చిందమ్మా, పెద్ద కష్టమే వచ్చింది కదా మీకు. మీ అమ్మ నాన్న చనిపోయారు. అక్క ఒకటి ఉన్నది. అక్క చూస్తారు పోనీ అప్పుడు. అక్కకి భర్త లేరు.
ఆహా. పని చేసుకుంటుంది. పని చేసుకుంటారా? ఎంతమంది పిల్లలు అక్కకి? అక్కకి ఓ బాబు పుట్టి చనిపోయారు. ఆ బాబు మీ అక్కకి పిల్లలు పుట్టి చనిపోయారు, నీకు బాబు పుట్టి చనిపోయారు. మీ వంశంలో ఇంక పిల్లలు అనేది లేదు, అక్క మీరే. అవును. మరి మీరిద్దరు ఒక దగ్గర ఉండొచ్చు కదా, వేరు వేరు ఎందుకు? 2 ఇల్లులు రెంట్ వేస్ట్ కదా. అదే వచ్చేయమంటారు అక్క, వెళ్ళలేదు. ఏం ఎందుకు వెళ్ళలేదు? నాకు పని చేసుకుంటాను, అక్కడ కూడా చేసుకోవచ్చు కదా. దూరం అని. కాదమ్మా, అక్కడ దగ్గరలో ఇంకేదైనా పని దొరుకుతుంది. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటే కొంచెం ఒకరికొకరు తోడు ఉంటారు కదా. ఇంక ఈ వయసులో కూడా పంతాలు ఎందుకు మనకి? అలాగా అన్నారు. ఎవరన్నారు? అక్క అన్నది. ఏముంది? వచ్చి నువ్వేమన్నా? నేను వెళ్ళా రానని. ఏం ఎందుకు రానన్నా? ఒక్కదాన్ని ఉన్నాను. అందుకే కదా ఒక్కతో ఉన్నావని కదా మీ అక్క రమ్మంది. ఆ, ఇక్కడ ఏం పని ఉందా? వ్యాపారం ఏమి చేస్తున్నావా? వ్యాపారం చేయలేదు. మరి వెళ్ళిపో తల్లి. అవును. మీ అక్కకి తోడున్నట్టు ఉంటది, నీకు మీ అక్క తోడున్నట్టు ఉంటది కదా. మీ ఆయన వస్తాడు ఏమైనా ఎదురు చూస్తున్నావా ఏంటి? మీ ఆయన కోసం ఇల్లు మారిపోతే ఇల్లు ఎత్తుకుంటూ రాలేడని ఏమైనా ఎదురు చూస్తున్నావా? లేదమ్మా. మరి ఎందుకు వెళ్ళట్లేదు అక్క దగ్గరికి? అక్క దగ్గరికి వెళ్తాను. ఎందుకు వెళ్ళట్లేదు అక్క దగ్గరికి చెప్పు, ఒక రీజన్ చెప్పు సరిగ్గా. ఇష్టం లేదని వెళ్ళలేదు. ఎందుకు ఇష్టం లేదు? మీ అక్క అందంగా ఉండదని అలాగా? అందం కాదమ్మా. ఏమి మీ అక్క ఎక్కడికి వెళ్ళవదమ్మా. ఎక్కడికెక్కడికి వెళ్ళవదు? ఎవరన్నా మాట్లాడితే పక్కింటి వాళ్ళకి దెబ్బలాడుతుంది వచ్చి మేము. ఇంకా ఇంటికాడే ఉండమంటుంది. ఇంకా పాటలు వేస్తాయి, దేవుడి పాటలు యేసుప్రభు పాటలు. అవి నీకు నచ్చవు? నచ్చుతాయి కానమ్మా, ఇంటికాడ ఉండమంటుందమ్మా. నువ్వు ఉండలేవు. ఉండలేవు. తిరిగి తిరిగి ఉన్నదానివి సడన్ గా ఇంట్లో బందీ అయిపోయినట్టు అయిపోతుంది. అయిపోతుంది. అవును. మీ అక్కని మీ ఇంటికి పంపించే కొన్ని. ఇక్కడ రాదమ్మ, అక్కడికి వచ్చేమంది. అక్కడ సొంత ఇల్లా? సొంత ఇల్లు కాదు. అదెంత రెంట్? అది 4,000 కొడతాను. 4,000 అంటే కొంచెం పెద్ద ఇల్లే, నీది ఒక రూమ్ కదా. అవును. వంట చేసుకుంటారమ్మా అమ్మాజీ? వదిలేలే కానీ మేక స్టోరీ. వంట అది చేసుకుంటారా? చేసుకుంటాను. ఏం కూర ఉంటారు ఈ రోజు? కూర వండలేదమ్మా, అమ్మగారు భోజనం చెప్పారు, తినేసాను. ఏం కూర తిన్నావు? చికెన్ అమ్మ. చికెన్ కూర తిన్నావా? ఎవరు చూస్తూ ఉంటాం మేడం, చూడాలని పరిగెట్టే వచ్చామని తెలుసుంటే వీడియో తీసేవాళ్ళం. సరే అమ్మాజీ, మీ అక్కంటి ఎవరింటికి వెళ్ళనివ్వదు, అందుకని నువ్వు వెళ్ళట్లేదు. మా ఇంటికి వచ్చే పని, నువ్వు అందరింటికి వెళ్ళొచ్చు. ఎందుకు 1,500 రెంట్ వేస్ట్ నీకు? అవి కూడా దాచుకో, బ్యాంకులో వేసుకో. వంట వచ్చు కదా నీకు? నాకు వంట చేసి పెడితే చాలు. వెళ్ళిపోదామా? నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, మేడ మీదకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు, పక్కకి వెళ్ళొచ్చు, పక్క ఇంట్లోకి వెళ్ళొచ్చు. వస్తావా? రాను. ఎందుకు రావు? ఎందుకు రావు చెప్పు. వేరే వాళ్ళు ఇంట్లో పని చేస్తే 3,000 ఇస్తున్నారు కదా, నీకు భోజనం పెట్టి ఇంట్లో పెట్టుకొని నీకు 3,000 ఇస్తాను. పోనీ ఏమంటావు? నన్నే వచ్చేమందమ్మ ఒక అమ్మగారు. రానని. ఎందుకు? హైదరాబాద్ రమ్మన్నారు. మరి హైదరాబాద్ వదిలేసావు ఎందుకు? మరి ఏముంది ఇక్కడ ఈ వీధిలో? ఏముంది? అలా అక్క ఉందా? పది వెళ్ళిపోదాం. నేను ఎందుకు వచ్చాను అనుకున్నా? ఇక్కడ అందరినీ నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, అందరి ఇళ్ళకి వెళ్ళి ఊసలాడి గొడవలు పెట్టేస్తున్నావంట కదా. ఈ ఇంట్లో ముచ్చట తీసుకెళ్ళి ఆ ఇంట్లో ముచ్చట తీసుకెళ్ళి ఈ ఇంట్లో పెట్టి, ఆ ఇంట్లో కూర ఇంట్లో కూర ఆ ఇంట్లో పెట్టి గొడవలు పెడుతున్నావంట కదా. గొడవలు పెట్టలేదు, పెడుతున్నావు. అందుకనే ఈ వీధిలో వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. అవునా? మీరు అందరు కంప్లైంట్ ఇచ్చారా లేదా? ఏమో కంప్లైంట్ ఇచ్చారు కదరా. అల్లరి చేస్తుంది కదా మా అమ్మ బుడ్డి. నానా అమ్మాజమ్మ అమ్మ ఏడిపిస్తుంది కదరా బాగా అందరినీ. ఏమ్మా కార్ రెడీయా? ఈవిడ బట్టలు అవన్నీ తర్వాత సర్ది పంపించండి. ఈవిడ స్టవ్ అది ఇప్పుడు సిలిండర్ అది ఒకటి మనకు టైట్గా ఉంది కదా, సిలిండర్ ఒకటి పట్టుకుని, ఈ సిలిండర్ ఈవిడని పట్టుకుని వెళ్ళిపోతుంది. మిగతా వస్తువులు ఏమి అక్కర్లేదులే. చీరలు అవన్నీ వద్దు, మీ అక్క దగ్గర మీ అక్క మళ్ళీ పంపించేస్తుంది. సిలిండర్ చాలమ్మా మనకి ఈ రోజుల్లో. సిలిండర్ చాలా వాల్యుబుల్, అది అయినది మనకి చాలా వాల్యుబుల్ సిలిండర్. సిలిండర్తో పాటు నువ్వు కూడా మాకు కావాలి, బాగా వంట చేస్తావని మంచి పేరు ఉందంట నీకు. పదా, నీకు 5,000 ఇస్తాను జీతం, నా ఇంట్లో పెట్టుకుంటాను. 10 వెళ్ళిపోదాం. సిలిండర్ మాత్రం తీసుకొచ్చేయండి తొందరగా. పదమ్మా. డబ్బులు ఏమైనా ఉన్నాయేంటి ఇంట్లో? ఉంటాయి, కొంచెం చూడు. నిన్న మొన్న జీతం ఏదో వచ్చి ఉంటాయి, డబ్బులు పట్టుకొచ్చి. సిలిండర్ తర్వాత వస్తుంది. డబ్బులు లేవమ్మా. ఉన్నాయి, కవర్ కింద పెట్టావులేదు, అలా కవర్ కింద పెట్టావులేదు. జీతం ఇవ్వలేదా? మరి ఆవిడ ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ పే చేయించుకుందాం జీతం. ఫోన్ లేదు. ఆవిడకి ఫోన్ ఉంటుంది కదా ఓనర్. ఫోన్ నెంబర్ ఇవ్వలేదు.
ముందు ఆవిడ ఇంటికి వెళ్ళి జీతం తెచ్చుకొని తర్వాత కారు ఎక్కేద్దాం. అవుతుంది ఈవిడ. అమ్మ ఈవిడ చెప్పండి పని మానేసిందని, వాళ్ళ ఇంట్లో పని మానేసింది. జీతం మాకు నా నెంబర్ ఇచ్చాను కదా ఇందాక మీకు, ఫోన్పే చేయించేయండి. పదే కారు ఎక్కు. అమ్మ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను రాను పంపించేయండి అంటే కుదరదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నావు నువ్వు? నేనా బొంబాయి నుంచి వచ్చాను. బొంబాయి? ఇక్కడున్న ముసలాళ్ళందరినీ లారీ ఎక్కించేసి అమ్మేసుకుంటాను. చెవులకి బంగారమే కదా. బంగారం కాదు, ముక్కిది ఉత్తివేనా. ఏ బంగారం మాకు తెలుసు, అవన్నీ తీసుకుని అమ్మేసుకుంటాం. రా రా, సిలిండర్ లేకుండా నువ్వు ఒకరితో ఎందుకులే కానీ వంట కదా మనకు ముఖ్యం. నేను గంట తర్వాత వస్తాను, ఓకేనా? గంట తర్వాత వచ్చినప్పుడు నువ్వు ఇల్లంతా సర్దేసే, నీకు ఏం బట్టలు ఉన్నాయో ఆ బట్టలన్నీ సర్దేసుకో. ఇలా ఒక చిన్న మీటింగ్ ఉంది, మీటింగ్కి ఈ అమ్మాయి ఈవిడని తీసుకెళ్ళిపోతున్నాను, వచ్చేస్తున్నారు ఈవిడ, ఓకేనా? జీతం అది ఇస్తానని హాస్పిటల్ వచ్చేస్తానంటుంది. నేను జీతాలు ఏమి ఇవ్వను, ఊరికి అలా అంటాను, అందుకే గల ప్రయాణం అయిపోతున్నావు. ఈవిడికి జీతం ఏమి ఇవ్వను, భోజనం 3 పూటలు పెడతాను. ఎదురింటికి పక్కింటికి పర్మిషన్ ఉంది ఈవిడికి. ఈవిడంటే ఎక్కడికి వెళ్ళకన్నా ఆపేస్తుందని వాళ్ళ అక్కింటికి వెళ్ళట్లేదట. నాకు పర్మిషన్ ఉంది. నువ్వు మేడ మీద 3 ఫ్లోర్లు ఉంటే పైకి ఎక్కి దిగి వేసి బోర్ కొట్టుకున్నా ఉంటావు. నేను వచ్చేలోపు ఇవన్నీ సర్దేసుకో, సరేనా? ఓకే. అయితే ఎవరేం చెప్పినా అలాగే అంటుందా? ఎందుకు తెలుదు? వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే నాకు ఫ్రీడమ్ ఉండదు అన్నీ తెలుసు, తెలియక నేను లేదు. నువ్వు ఒకటి అడుగుతాను సార్, నువ్వు చెప్పు, నువ్వు అమ్మాయికి రాలువా మంచిదానివా? అమ్మాయికి రాలి. అయితే మంచిదాను కాదనమాట. చెప్పు, అమ్మాయికి రాలువా మంచిదానివా? మంచిదాన్ని. అంటే అమ్మాయికి రాలువా కాదు, వీళ్ళందరూ చెప్పింది అబద్ధం అనమాట. ఓకే. ఇంట్లో బియ్యం ఎన్ని ఉన్నాయి? బియ్యం లేవు. ఏ వంట ఇప్పుడేం చేస్తే కదా, అందరూ వాళ్ళు వీళ్ళు ఇచ్చేస్తున్నారు నీకు ఫ్రీగా, అందుకని వీధి వదిలి రావడానికి ఇష్టపడట్లేదు. పొద్దున్నేమో చికెన్ కూర తిన్నావు, నువ్వు వండావంటే లేదు పక్కింటి వాళ్ళు పెట్టారు. రాత్రికి ఏమో వండుతావు మరి? గుడ్లు తెచ్చుకో. ఓహో, పొద్దున్నేమో చికెను, రాత్రికేమో గుడ్లు. పొద్దున్నేమో తల్లి, రాత్రికేమో పిల్ల. నీ పని బాగుంది అయితే. అమ్మాజమ్మ, నేను ఎందుకు వచ్చానంటే, మీ ఆయన పేరు ఏం పేరు చెప్పు? శంకర్రావు. ఆవిడ పేరు ఏం పేరు చెప్పు? ఉమా. ఉమా ఇందాక ఫోన్ చేసింది నాకు. శంకర్రావుతో నేను పడలేకపోతున్నాను, నా వల్ల కాదు, దేవుడు నన్ను అమ్మాజమ్మ నుంచి విడదీస్తాను కదా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు విడదీస్తాను కదా, ఆ పాపం నాకు చుట్టుకుంది, కాలు ఇరిగిపోయిందంట ఉమాకి. బాత్రూంలో ఏవో కడుగుదామని చెప్పాను, సర్ఫ్ నీళ్ళు పట్టుకొని వెళ్తే జారిపోయి వెనక్కి తిరిగి పడిపోయి కాలు ఇరిగిపోయిందంట. నాకు ఫోన్ చేసింది, అమ్మాజమ్మకి క్షమాపణ చెప్పండి, శంకర్రావుని పంపించేస్తాను, ఇంట్లో పెట్టుకుంటుందో లేదో ఒకసారి అడిగి రమ్మని చెప్పింది ఉమా. ఫోన్ చేయనా మరి? ఫోన్ చేయనా? హలో, ఉమాకి కనెక్ట్ చేయండి ఒకసారి. ఇక్కడ ఒక ఫేక్ కాల్ రెడీ చేస్తున్నానా, నువ్వు ఆవిడని తీసుకొచ్చాను చెప్పు. అమ్మా, ఇక్కడ అమ్మాజమ్మ గారు వాళ్ళ హస్బెండ్ని తీసుకెళ్ళిపోయారు కదా ఉమా గారు, ఉమా తల్లి. ఇందాక ఉమా ఫోన్ చేసి ఏం చెప్పింది? శంకరరావుని పంపిస్తానందా లేకపోతే ఆవిడ దగ్గర ఉంచుతానందా? పంపించేస్తానంది కదా, ఒకసారి విను. ఏమందమ్మా? విన్నావా? ఆ పక్కింటి ఆవిడకట్ట కాలు ఇరిగిపోయి మాట్లాడి పడిపోయిందంట, కాలు ఇరిగిపోయిందంట ఉమాకి. మరి మొగుడు పిల్లల్ని విడదీస్తే దేవుడు ఊరుకుంటాడేంటి? కాలు చెయ్యి విరగొట్టాలి కదా, అందుకనే విరిగిపోయినాయి. మీ ఆయనకి కాదు, మీ ఆయన తీసుకెళ్ళిపోయిన ఆవిడకి విరిగిపోయిందంట. ఇప్పుడు మీ ఆయన ఏమో తనతో ఉండను అంటున్నాడు, నీ దగ్గరికి వచ్చేస్తాడంట. ఏమ్మా, ఏం చెప్పారమ్మా సరిగ్గా చెప్పండి. పంపించేస్తాను అన్నారండి, అక్కడ పంపించేస్తాను అన్నారు. ఏమంటావు మరి? మరేం మా ఆయన ఏడు చెప్పలేదు. మీ ఆయన? మా ఆయన నాకు ఏడు చెప్పరు. మీ ఆయనకి ఫోన్ చేస్తాడా? నంబర్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఒకసారి నెంబర్ తీసుకురా. సిగ్గుపడిపోయాడు మీ ఆయన, బాధతో సిగ్గుతో బాధపడుతున్నాడు. ఏదమ్మా నంబర్ ఉందా మీ ఆయన? సరే ఉమా నంబర్ ఇవ్వండి. సరేనమ్మా అయితే
మీ ఆయన ఆవిడతో వెళ్ళిపోయినప్పుడు నువ్వెందుకు వెళ్ళలేదు వెనకాతలే? నువ్వెవరు నా బాబుని తీసుకెళ్ళిపోవడానికి అని అనలేదా? కాదమ్మా, అక్కక్క ఇంటికి వెళ్ళిపో అంతే. ఏది ఉమా నెంబర్ ఇవ్వండి ఒకసారి, కాల్ చేయండి. మీ నెంబర్ తెలుసా ఆవిడకి? తెలుసు. నువ్వు వెళ్ళలేదు మీ ఆయన దగ్గరికి? వెళ్ళలేదు. అమ్మా ఉమా బాగున్నారా తల్లి? మీకు కాల్ ఇరిగిపోయిందంట కదా, నర్స్ చెప్పింది ఫోన్ చేసి, ఇప్పుడు ఎలా ఉంది అని. బాగానే ఉన్నారా? అమ్మా నా పేరు శ్రీదేవి. అదే మీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఆ పక్కన అమ్మాయి ఫోన్ చేశారు మీకు బాగాలేదని చెప్పేసి అని. అది ఇప్పుడు శంకర్ ఎలా ఉన్నారమ్మా? ఏమ్మా? ఏమ్మా ఎలా ఉన్నారు? అదే వాళ్ళ ఆయన్ని పంపించేస్తున్నారు కదా, అదే మీ ఆయన పంపించేస్తున్నారు కదా అమ్మాజీ దగ్గరికి. పంపిస్తారమ్మా ఇప్పుడు? విన్నావా? నీ ముందే మాట్లాడుతున్నాను. మీ ఆయన వచ్చేస్తున్నాడంట. బయటికి వెళ్ళారంట. అవును, ఇప్పుడు లేడు, బయటికి వెళ్ళాడు. నీ ముందే మాట్లాడాను కదా, విన్నావు కదా, మ్యూట్లో పెట్టాను కదా, మీకు తెలుసు కదా. రారమ్మా. ఇప్పుడు చెప్పు, నీ ముందేనా మాట్లాడాను? ఇవ్వు ఫోన్ అంటే బయటికి వెళ్ళాడు పంపించేస్తారు అని చెప్పేసి అని అడిగానా లేదా? అమ్మాజీ వాయిస్ విన్నా? ఏం పేరు? ఇంకా అక్కర్లేదు, వెళ్ళిపోండి, పర్వాలేదు, నేనేం వరీ అవ్వకండి. ఆల్రెడీ అక్కడ మ్యూట్లోనే వాయిస్ పెట్టాను. ఎందుకు నవ్వుతున్నా? కాదమ్మా, మా ఆయన రారమ్మా. మీ ఆయన రారా? అంత బల్లబుద్ధి ఎలా చెప్తున్నావమ్మా? మరి వెళ్ళిపోమన్నారు కదా. ఎవరు? మా ఆయన వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఎప్పుడో తెలియక వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఈవిడ వల్ల చాలా నరకం ఉంది, నేను ఉండను, నా భార్యకి అన్యాయం చేశాను, నేను వచ్చేస్తాను అని అంటున్నాడు. నువ్వు అంత బల్లబుద్ధి మరి చెప్తే రాడు అంటే నేనేం చేస్తాను? సరే వద్దని చెప్పేయండి. ఈ అమ్మాయి ఈవిడికి ఇష్టం లేదంట, వీడికి ఇంకో పెళ్లి చేద్దాం పని. అమ్మా వాళ్ళ ఆయన రావద్దని చెప్పేయండి. చెప్పేసానులే తల్లి, నీకే ఇష్టం లేదు ఫస్ట్, ఇప్పుడు మీ ఆయన రావడం కదా. అమ్మాజీకి ఇష్టం లేదు. తెలుసో కాదు, ఇప్పుడు వచ్చేస్తానని మనం అంత క్లియర్గా చెప్పినా తను యాక్సెప్ట్ చేయలేకపోద్ది. మరి ఈవిడ ఎందుకంటే తెలివైందే, అమాయకురాలు ఏం కాదు. ఆవిడ ఒప్పుకుంది నేను అమాయకురాలు కాదు అని. సరే పోనీలే, కానీ బియ్యం ఉన్నాయా? బియ్యం ఉన్నాయి. ఎన్ని కేజీలు ఉన్నాయి? కేజీ ఉన్నాయా? ఎంత పెట్టుకున్నావు? 60 రూపాయలు. 60 రూపాయలు అంట. మీ కేజీ బియ్యం ఎంత? మీది 60 రూపాయలు. మీ కేజీ బియ్యం ఎంత? మీది 60. ఈ ఏరియాలో 60 రూపాయలు బియ్యాలు అమ్ముతారా? అమ్మాయి ఆ కేజీ బియ్యం మీకు ఎన్ని రోజులు వస్తాయి? నాకమ్మా మీకే తల్లి 3 రోజులు. 3 రోజులు వస్తాయా? సరే నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకొచ్చేయండి బియ్యం. నువ్వు కేజీ బియ్యం 60 రూపాయలు పెట్టుకుంటున్నావు కదా, నీకు బియ్యం బస్తా నీకు 200కి అమ్ముతున్నాను. తీసుకురండి, 200 తీసుకోండి. ట్యాక్స్ ఎందుకు, 2 డబ్బులు తీసుకుంటున్నాను కదా, తీసుకోండి. అదే ఈ కొంటున్నందుకు నీకు ఇంకొకటి ఫ్రీగా వస్తున్నాను. ముందు డబ్బులు తెచ్చి, తొందరగా టైం అయిపోయింది, నీతోనే సగం టైం అయిపోయింది. లేకపోతే ఇప్పటికి 4-5 బియ్యం బస్తాలు అమ్ముకోలేదాన్ని. ఇందాక డబ్బులు లేవండి, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి డబ్బులు? ఉన్నదా? 100 కాదు 100 అయితే రాదు. ఆ చెక్క మొత్తం పట్టుకురా అమ్మాజీ. ఏటి లేవమ్మా? ఆ పట్టుకురా, ఏటి లేకపోతే ఏముంది, పట్టుకురా. ఇవి బాగాలేవమ్మా నోట్లు. ఇగో 200 ఉన్నాయి. ఎన్ని వందలు ఉన్నాయి ఇప్పుడు తెలిసిపోతాయిదా. ఇవి బాగాలేవు. బాగోపోతే నేను బ్యాంక్ మేనేజర్ని. నేను మా అమ్మ చెక్క నిండా ఎన్ని డబ్బులు ఉన్నాయి చూడండి పాపం. ఈ 100 బాగా నవ్వుతున్నావు. 100 ఉంది, అబద్ధాలు మా అమ్మ. 300 ఉంచుకొని 100 ఉందని చెప్పింది ఫస్ట్, చూసారా? మరి ఇప్పుడు ఖర్చు కావాలి. అవన్నీ అలా ఖర్చు కాదు, ఉట్టుకున్నానికి వస్తాయి అనుకున్నాడు. బియ్యం ఏమన్నా? బియ్యం ఉత్తి బియ్యం తింటాం. ఉత్తి బియ్యంకి తినవలే, ఉత్తిపిన్నానికి ఇస్తారు అనుకున్నా. 200కి నువ్వు కేజీ బియ్యం 60 రూపాయలు కొనుక్కున్నావు, నేను 26 కేజీలు నీకు 200కి ఇస్తున్నాను. మరి అబద్ధం ఎందుకు చెప్తావు? డబ్బులు ఉన్నాయి కదా, 300 ఉన్నాయి, 100 రూపాయలు ఉంచేసుకొని 200 నాకు ఇచ్చేయాలి కదా. అబద్ధం అలా చెప్పకూడదు కదమ్మా. అది ఇక అబద్ధం చెప్పినందుకు పెనాల్టీ 100 రూపాయలు తీసుకుంటున్నాను. 300 తీసుకోండి. అబద్ధం చెప్తావమ్మా అమ్మ?
ఇక బాగోలేని లోట్లు నాకెందుకులే ఇందా దాసుకో. ఈ వయసులో అబద్ధాలు చెప్పొచ్చామమ్మ. ఫోన్లే పాపం ఎవరో చిన్నపిల్ల అమాయకంగా వచ్చింది 26 కేజీలు 200కి ఇస్తుంది పిచ్చిది ఇచ్చేయాలి కదా, ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి అనుకోవాలి, కానీ 300 ఉంచుకుని 100 ఉందని అంటావు, అబద్ధం చెప్తావా నాతో? సారీ చెప్పు. సారీ ఏడిది? సారీ. ఎందుకు సారీ? కాదమ్మా 300 ఉన్నాయి ఖర్చు కానీ ఉన్నిచ్చా, ఖర్చు కానీ ఉన్నిచ్చాను. ఖర్చు కానీ ఉండిచ్చావా? మరి నేను చిన్నపిల్లని కదా నీకంటే, నాకు 16 సంవత్సరాలు, చిన్నపిల్లని నేను. ఆ చిన్నపిల్లని అలాగ అబద్ధం అని చెప్పి నన్ను మోసం చేయొచ్చా? 100 ఉందని. తప్పు చేసావా లేదా? అనుకోండి. అబద్ధాలు చెప్తే నచ్చదు నాకు. పోన్లే 300 తీసుకున్నాను కదా, బాధపడకలే. ఇప్పుడు 100 రూపాయలకి అవన్నీ ఇచ్చేయండి. ఎలాగో తీసుకుంటే తీసుకున్నాను కదా, ఎలాగో డబ్బులు ఇవ్వం కదా. ఇగో ఎంత పట్టుకో. కూర్చొని ఇందులో ఏమేమి ఉన్నాయో చూడు. 100 రూపాయలు తీసుకున్నందుకు గాను నీకు ఇవన్నీ ఇస్తున్నాను. ఏంటది? నూనెం పిండం. ఏం పిండి? ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ. మీ ఆయన రేపు శంకర్ వస్తే ఉప్మా చేసి పెట్టాలి కదా. ఇవే శాంపలం. నూనెం. నూనె. నూనె ఆల్రెడీ నూనె వచ్చేసింది. అది కారం. కారం అమ్మా ఏడుతుంది. ఊరగాయమ్మా. ఊరగాయ. నూనె కొబ్బరి నూనె. చేతిదండి. కారం. కారం. ఎందుకు అవన్నీ నీకు ఇచ్చని చెప్పు. ఓడుకోనండి. ఓడుకోవడానికే. ఇందాక నీ దగ్గర 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, 100 రూపాయలకు బదులు ఇవన్నీ సామాన్లు ఇస్తున్నాను నీకు. సంతోషమేనా? సంతోషం. అయితే పెట్టి అయితే బ్యాగులో పట్టుకెళ్ళిపోతాను. ఇవి ఖాళీ డబ్బాలు. ఇందులో కందిపప్పు, కారం కానీ ఏదో ఒకటి వేసుకో. ఇవి కూడా డబ్బాలు ఇస్తున్నాము. మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు. పొట్లాలు కట్టుకుంటున్నారు చాలా మంది ముసలి వాళ్ళని, జాలిపడి మళ్ళీ డబ్బాలు కూడా తెస్తాను. పైకి లేవాలా లేపాలా? లేచిపోయావు కదా. హుషారు వచ్చిందా? రాత్రికి ఏం కూర వండుతావు? అదేనమ్మ గుడ్లు తెస్తా. గుడ్లు తెస్తావు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు నేను తీసేసుకున్నాను, ఎలా తెస్తావు? షావుకారు మనకి ఫ్రీ అరవిస్తారా? అలా అయితే పర్లేదు. అరువు షావుకారులు ఉన్నారా? ఇవన్నీ 300కి. బియ్యం బస్తా 100 పడింది, కిరాణా సామాన్లు 100 పడ్డాయి. మళ్ళీ నీకు చీర కూడా ఇస్తున్నాను. అన్నీ కలిపితే 300. దుప్పటి కావాలా? 50 రూపాయలు ఉంటే తెచ్చిరా. లేవా? అంతమంది ఉన్నారు, అప్పు అడుగు ఎవరినన్నా. అడగవా? ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని అప్పు? అడగలేదా? ఎందుకు అడగ? ఉంటే తింటాను, లేకపోతే ఒకవేళ నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు పనిలోకి వెళ్ళలేదు, అప్పుడు నీకు ఇంట్లో బియ్యం అయిపోయినాయి, అప్పుడు నువ్వేం చేస్తావు? చూస్తుందా? అడిగితే తిన్నావా లేదా అని. ఆ అమ్మని చూస్తే మంచి అమ్మలాగా అనిపించట్లేదా నాకు? ఆయన అడుగుతుందా? మంచి ఆవిడ. ఇట్రా నువ్వే. ఆవిడ కొంట్లో బాగాలేనప్పుడు చూస్తున్నావు కదా తల్లి, మరి నీ చేతుల మీదగానే బట్టలు పెట్టి ఆవిడకి, అమ్మాజికి. ఎందుకంటే ఆవిడ ఒక్కరిది అయిపోయింది కదా. మీ పేరేంటి? లక్ష్మి గారు. ఎందుకంటే అమ్మా ఈరోజు అన్నం పెట్టావు, రేపు పొద్దున్న ఏం బాగోకపోయినా నువ్వే చూడాల్సి వస్తుందేమో. ఎందుకంటే నీకు ఆ మంచి మనసు ఉంది కాబట్టి సరదాగా అన్నాను ఇందాక. ఇక అమ్మాజికి కాటన్ చీరలు అయితే పనికిరావని సిల్క్ శారీయే తెచ్చాను అనమాట. ఇందా. థ్యాంక్స్. నాకా తనకా? ఫస్ట్ ఈ అమ్మకి పెట్టు. ఈ రోజు అంటే నేను వచ్చాను, ముందు నుంచి ఈవిడ ఇక్కడ ఉంది, ఈవిడే చూసుకుంటుంది నీకు అన్నీ. ఏదైనా బాగాలేనప్పుడైనా ఒక్క మాట బాగున్నావా అని పలకరించే వాళ్ళందరూ మన మనుషులే. రోజు ఏం పెట్టక్కర్లా, పలకరించే వాళ్ళు ఉంటే చాలు. ఈ రోజుల్లో అదే కరువు అయింది కదా. చాలా సంతోషం. ఆ భగవంతుడు మీకు ఇంకా మంచి మనసిచ్చి, ఇంకా మంచి మనసిచ్చి, దేవుడు నీకు ఏ లోటు రాకుండా చూడాలని కోరుకుంటున్నాను తల్లి. ఎందుకంటే ఒంటరిగా ఉండే వాళ్ళని కనీసం వచ్చి కూర్చున్నా కూడా వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పూట కష్టం కూడా తీరిపోతుంది. కొద్దిమంది ఎవరైనా మాట్లాడితే కొద్దిసేపు తీసుకోదా. చాలా మంచిది అమ్మాజీ.
సరదా తీస్తారు ఆ బయటికి. సరే ఓకే అమ్మా వెళ్ళండి. ఇక ఈ ఫోన్లో ఆ పిల్లడికి ఇచ్చేసాయి. ఆ పిల్లడికి ఎవరికొకరికి ఇచ్చి వాళ్ళు పట్టుకెళ్ళిపోయి వాడుకుంటారు. ఏ ఇచ్చేలే పర్లేదు నాకు ఫోన్లో నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చాడు అలవాటు ఇచ్చేసి ఆ పిల్లడికి ఇచ్చి ఆ పిల్లకైనా ఇచ్చే లేకపోతే బంగారంలో వదలదు ఇంకా. మా ఈ పిల్లడు అసలు వదలటలే. ఇక నీకు 100 రూపాయల నోట్లు ఇస్తున్నాను. అమ్మాజీ ఇందాక అమాయకురాలు అన్నారు కదా, ఎంత అమాయకురాలు ఇప్పుడు చెప్తా చూడండి. 6K ఇది అమ్మాజీకి. అమ్మాజమ్మ ఇగో 600 ఇస్తున్నాను నీకు. ఈ 100 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు సరిగ్గా 600 ఉన్నాయి లేవు చూసుకో. 600 కన్నా ఎక్కువ ఉంటే నాకు ఇచ్చేసాయి, తక్కువ ఉన్నాయంటే నీ దగ్గర ఉంచుకో. అన్ని 100 నోట్లు ఇచ్చాను, మరి ఇంటి దగ్గర నుంచి తేవడం 100 నోట్లు తెచ్చాను నేను. 100 నోట్లు కాదు 500. ఊరిక నీకు కళ్ళు కనబడలేదా నాకు కళ్ళు కనబడలేదా? 500. అమ్మాయి ఒక్క నిమిషం వెళ్ళరండి ఒకసారి. అంటే అందరు రండి. 100 రూపాయలమ్మా. 100 రూపాయల నోట్లు అమ్మా. నువ్వు ఎంత వచ్చి చెప్పండి ఒకసారి. 500 ఎవరు చెప్పారు? అలాగే 500 గాంధీ తాత ఉన్నాడు 500 అంటున్నావు ఏంటి? 100 రూపాయలు గాంధీ తాత ఉండగా ఏంటి? వెళ్ళరండి ఎంత నోటు చెప్పండి. ఎంత చెప్పమ్మా నువ్వురా. నువ్వు వెలగ చదువుకోలేదు, నువ్వు చదువుకున్నావు కదా. చెప్పు ఎంత లెక్క చెప్పు, నీకు తెలుసా? నీకు లెక్క వచ్చి చెప్పు. ఈ నోట్ ఎంతరా? 100 రూపాయలే. ఇది ఎంతరా? 100 రూపాయలు. 100 రూపాయలేనా? చెప్పు మామకి ఎంతది? చెప్పు చెప్పు అమ్మ ఎంతో. ఏంటి మీరు వచ్చి చెప్పండి. ఈ నోట్ ఎంత నోటు చెప్పేసి వెళ్ళిపోండి. 100 రూపాయలు తల్లివి. ఓకేనా? 100 కదా, కన్ఫర్మ్ కదా? 100నా? అయితే వెళ్ళిపోండి. మీరు ఏ స్కూల్ అమ్మా? ఏ స్కూల్లో చదువుకున్నారు? 600 ఇచ్చాను రా నీకు. ఎంత ఎంతవి? 600. లెక్కెట్టు. 1 2 3 మరి ఇందాక 600 అన్నా? చూడలేదు. ఏం చదువుకున్నారు అమ్మాజీ గారు మీరు? నువ్వు లెక్కెడుతుంటే నాకు డౌట్ వస్తుంది. 10 చదవలేదు. 10 అంటే ఎంత? 10 అంటే ఎంత? 1000 రూపాయలా? 1000 రూపాయలు కాదు. మరి ఎంత? తెలీదమ్మ నాకు లెక్క. ఇందా ఇవి 6000 రూపీస్. ఆవిడ దృష్టిలో ఆవిడకి తెలుసు లెక్కలు రాకని ఈ రోజుల్లో ఎవరు లేరు, కానీ డబ్బులు వచ్చేసరికి అందరూ షార్ప్ అయిపోతారు, అందరూ బ్రెయిన్ యాక్టివ్ అయిపోతారు. ఓకేనా అమ్మా? నీకు తెలుసు అవి 100 రూపాయల నోటు కాదు 500 ఓకేనా? 6000 రూపాయలు ఇచ్చాను నీకు. ఓకే, 2 నెలల జీతం నీకు అది. ఎంత చదువుకున్నారు మీరు? చదవలేదు. మరి థ్యాంక్స్ అని బోల్డ్ సార్లు చెప్పేస్తున్నారు ఇంగ్లీష్లో. మరి చెప్పాలి కదమ్మా. చెప్పాలా? పేదలకి ఇచ్చేటప్పుడు చెప్పాలంటావు? చెప్పి. మీరు దేవుడు కాపాడుతాడు, చల్లగా కాపాడతాడా? పిల్లల్ని మిమ్మల్ని భర్తని. అలాగే పిల్లలని భర్తనేనా? సరే అయితే ఓకే. సరే తల్లి, నువ్వు సంతోషంగా ఉండు. ఓకే, రేషను కడుపు నిండా భోజనం చెయ్యు ఏమ్మా. సరే అమ్మాజీ, మీ ఆయన ఏమి రాడు, ఊరికినే సరదాగా అన్నాను. నేను ఇందాక ఏదైతే అన్నానో అవన్నీ వాళ్ళకి జరుగుతాయి, పర్వాలేదు. ఎందుకంటే మన మనసులను బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమి సంతోషంగా ఉండరు. కొద్ది రోజులు సంతోషంగా ఉన్నా సత్యం ఎవరో తుమ్మారు అక్కడ. కొద్ది రోజులు సంతోషంగా ఉన్నట్టు ఉంటారు, కానీ అనుభవించాల్సిందంతా అనుభవిస్తారు. కంగారేం లేదు. ఆడవాళ్ళని మనసు బాధ పెట్టిన మగాడైనా ఇంకో ఆడదైనా కూడా మనశ్శాంతిగా ఏమి ఉండరులేదు తల్లి. ఒక మనసుని బాధ పెట్టి ఇంకొక మనసు హ్యాపీగా ఉండమంటే దేవుడేమో ఊరుకుంటాడు ఏంటి? ఇవ్వాల్సిందే మళ్ళీ రివర్స్లో ఇస్తాడు. కంగారేం లేదు. సరే ఏం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండు. వెళ్ళొస్తాను, బాయ్. తీసుకో, అవన్నీ లోపల పెట్టుకో. ఫస్ట్ డబ్బులు పెట్టేస్తావేమో. అమ్మాజీ మర్చిపోయి ఇట్రా. ఇక నీ డబ్బులు 300. నీ 300 చెక్కాం ఉందా? నేను చెక్కాం. నీ డబ్బులు నీకు మళ్ళీ ఇచ్చేస్తున్నానే. ఇవన్నీ ఫ్రీ. బాయ్.